బాయ్ సైడ్ ఈరోజు కందూరు అయితే అవుతుంది అనమాట. అటు ఇటు పెట్టి లోపలికి అయితే దించిండు. అది రాదాగానే ఒక లోపల పట్టుకొని ఇప్పుడు పోగమంచి ఉంది కదా, దీని పైన ఎట్లుంటుందో చూద్దాం. ఒకసారి డ్రోన్ ఫ్లై చేసి అయితే చూద్దాం. దీని మొత్తం ప్రొఫైలర్స్ మీద వాటర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో మార్నింగ్ వచ్చిన వీడియో ఎడిట్ చేసుకుంటే ఇక్కడ కూర్చున్నా. ఒకసారి డోర్ తీసి చూసే వరకు నేనే షాక్ అయిపోయినా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేనిది ఇప్పటినే ఒకటైతే ఫామ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు పోగమంచు, పక్క పండు ఇండ్లు కూడా కనిపిస్తలేవు. ఎండ అంత పైకి వచ్చింది, అయినా కూడా పొగమంచి ఇట్లా వస్తుంది. నా నోట్లోకి వెళ్ళి ఫాగ్ వస్తుంది. మొత్తం ఘోరంగా వచ్చింది. ఇంతగానో ఎప్పుడు రాలే ఇన్ని రోజులలో, ఏం కనిపిస్తలేదు అసలు. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు పొగమంచి ఉంది కదా, దీని పైన ఎట్లుంటుందో చూద్దాం. ఒకసారి డ్రోన్ ఫ్లై చేసి అయితే చూద్దాం, దీని పైన వ్యూ ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఫటాఫట్ డ్రోన్ అయితే సెట్ చేసి లేపి చూపిస్తాను మీకు. డ్రోన్ షాట్స్ అయితే చూసే ఉంటారు, చాలా బాగా వచ్చినాయి. డ్రోన్ మనకు అంత రిస్క్ చేసి పంపించినందుకు డ్రోన్ వచ్చింది. ఎట్లా అయిపోయిందో మొత్తం ప్రొఫైలర్స్ మీద వాటర్. ఇగ్గో మొత్తం వాటర్ అయిపోయింది. మనకి మంచులకి వెళ్ళి పోయొచ్చింది ఇక పైకి. ఆ పైన ఉన్న మంచు మొత్తం దీని మీద సెట్ అయిపోయింది అన్నట్టు. ఇగ్గో కొన్ని మంచి షార్ట్స్ చూపించాలంటే ఇలాంటి రిస్క్ తీసుకోక తప్పది. సో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసిరు కావచ్చు. ఇంకా పెరుగుతుంది ఎండ, పైకి వస్తున్న కొద్దీ పొగమంచి ఇంకా పెరుగుతూ ఉంది. సో మొత్తానికి అయితే టైం వచ్చేసి దగ్గర 10:30-11 అయితే అవుతుంది. మీరు చూడొచ్చు పొద్దుగాల ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయిపోయిందో. మొత్తం పొగమంచి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎండ మళ్ళీ సుర్రుమని కొడుతుంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, నిన్న మేము ఒకటి వీడియో కోసం ఒకటి స్విమ్మింగ్ పూల్ తయారు చేసిన ఉండే, దానిలో మొత్తం వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ అయితే తీసేయాలి. సో దానికోసం కూరగాయలు నేను అయితే పోతున్నాను. పోమరా. సో మొత్తానికి అయితే మన గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా గ్యారేజ్ సెట్ కాలే, కానీ మన గ్యారేజ్ ఏరియా అన్నట్టే. నిన్న నైట్ ఒక వీడియో తీసినాం, ఆల్రెడీ మీరు మన మెయిన్ ఛానల్ చూసే ఉండొచ్చు. ఐస్లో మన వాళ్ళకి 1 అవర్ రివెంజ్ ఛాలెంజ్ ఇచ్చినాం కదా, అది మీరు చూడవచ్చు మొత్తం ఎట్లా అయిపోయిందో. మొత్తం మళ్ళీ అంతా రొచ్చి అయిపోయింది. ఇదంతా ఆరే వరకు ఎన్ని రోజులు అవుతుందో టైం పడుతుండొచ్చు. స్విమ్మింగ్ పూల్ కూడా ఇట్లుంది. అసలు దానిలో వాటర్ ఉన్నాయా వెళ్ళిపోయినా చూడాలి. ఇప్పుడు ఫస్ట్ అలాగే వాటర్ తీసేయాలి. ట్రాక్టర్ నిన్న దిగబడుతుందని చెప్పేసి అట్నే వదిలేసిపోయినాం. అట్నే రివర్స్ కొడితే అన్నీ దిగబడతామని చెప్పేసి అలా కట్టెలు తీసిన తర్వాత ఇవాళ కూడా ఉంచి సాయంత్రం తీస్తాం. అది దాన్ని అది వరకు ఆరుతుంది కొద్దిగా, డైరెక్ట్ ముంగడి కొట్టుకురావాలి. డబ్బా అనే ఉంది. నిన్న రివెంజ్ ఛాలెంజ్ అయిపోయిన మా వాళ్ళు ఉరికొచ్చి కాపుకున్నారు కదా, అది చల్లారిపోయింది. అట్నే ఉంచిపోయిన ఉంటే ఇప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ పైపును పెట్టి వాటర్ గుంజేస్తాం బయటికి. కొద్దిగా టైం పడుతుంది, 1 అవర్ 1.5 అవర్ పడుతుండొచ్చు. వేసిపోతాం, మళ్ళీ అప్పటి వరకు వచ్చి అవన్నీ ఇప్పుకోపోతే అయిపోతుంది. సరే ఆ పైప్ అది కూడా పట్టుకురా, నీళ్ళు పోద్దాం, బకెట్ తీసుకురా. బీరితే రావు కావచ్చు. మనకి ఏంటిది బెనిఫిట్ అంటే, ఇప్పుడు ఇది మనకి హైట్లో ఉంది, ఇటు సైడ్ వాటర్ ఈజీగా వెళ్ళిపోతాయి ఫాస్ట్గా. అన్నీ అట్లే ఉన్నాయి. మరి బయట వాటర్ ఎడికి వెళ్తున్నాయో ఇట్లా అయితే ఉండే స్విమ్మింగ్ పూల్. ఇక్కడ చెక్క చూడ ఎట్లయిందో మొత్తం. ఇగో మొత్తం వంగిపోయింది, ఇరిగిపోతుంది కావచ్చు. అది దొడ్డు చెక్క. అది ఈ చెక్క మన ముక్కలు ఉండే కూడా ఆ చెక్క, ఇది కూడా విసిపోయింది. బీరు తొత్తుండొచ్చు, ట్రై చేద్దామా. ఇలా పడేస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ పైపుకు ఒక కొనకు రాయి అయితే కడుతున్నా. ఎందుకంటే మనం బీర్ షాల్ వేసిన తర్వాత మళ్ళీ మీద వెళ్ళింది అనుకోండి, అది మళ్ళీ గాలి తీసుకుంటుంది, మళ్ళీ తీసి మళ్ళీ బీర్సుడు అవుతుంది. బీర్ తొత్తయా లేకపోతే జగ్గుతోడు ఓసుడు అవుతుందా చూద్దాం. ఎవడ కూర బీర్ తొత్తే అంటవా చూద్దాం. ట్రై అయితే అక్కడే అనిపిస్తుంది కదా, కానీ లెంత్ బాగుంది కదా, అట్లా తేడా కొడుతుంది. ఒకసారి అయితే బీర్ చూద్దాం, రాకపోతే ఇక మగ్గుతోడు పోయాలి. మీరు
వీడియో కిందికి పోతా మెల్ల అటు బురుంది అంతా ఇంకో 2 పైపులు అయితే అయిపో ఫాస్ట్ అయిపో ఈ లెక్కన ఇప్పుడు అది ఖాళీ కావాలంటే ఎంతసేపు అవుతుందేమో యా ఈ బకెట్ జగ్గు తెచ్చినా నాకు ఏం అవసరం లేదు విడతాడు మెల్లగా పోతే అవి పోయిన తర్వాత ఇచ్చేస్తాం ఇక థర్మపోల్ అవి ఇది ఆరేద్దాం ఊరికి ఒక బరువునేవి అది కావాలంటే బురదన్న ఉన్నది ఈయనే ఇది ఒడ్డు మీద ఇట్టున్నా సరే దీని మీద ఆరుతుంది ఇలా నీళ్ళున్నాయి ఇగో అదే కొంచెం ఇంత అయితే అంతది మరి దిగు వాళ్ళకు ప్లైవుడ్ షీట్లు మొత్తం ఇట్లా వంగిపోయినాయి సీ టైప్ అది వంగింది ఇది వంగింది అంటే మన దగ్గర లేక కానీ ఉంటే 2 ప్లైవుడ్ షీట్లు అయితే ఇంకా బందోబస్తు ఉంటుండే అవును డబ్బా కింద కుక్కలు ఎంజాయ్ చేస్తున్నాయి ఇదే మనకు వేస్టేజ్ కావు ఇక పొలం పారుతుంది మంచిగా తుకానం మామూలు ఇడిచిరో మరి లేకపోతే అవే పోతున్నాయి తుకానం మొత్తం నిండినాయి వాటర్ తీసినట్టుగా గల్మలు తీసినాయి తీసారు అంటే మనం నీళ్ళు పెట్టిందనే ఏమైంది నిన్న స్విమ్మింగ్ పూల్ నిన్ననే తయారు చేసినాం తయారు చేసిన వీడియో నాకు తెలిసి దీని ముందు బ్లాగ్లో వచ్చి ఉండొచ్చు మనకు దీనిలో పెట్టంగా ఒక 10 నిమిషాలు ఏమో మిగిలితే దాన్ని ఇడిది కేసేసినాం ఎందుకంటే దాన్ని బంద్ చేయాలంటే ఆడికి పోవాలి మళ్ళీ అది తోసక్కలేదు పొలంలోకి అటు ఇటు పడిపోవాలని చెప్పేసి ఇక 10 నిమిషాలు ఉంది కరెంట్ పోతుందని చెప్పేసి దాన్ని లేచేసినట్టు ఆ నీళ్ళతో ఇది నిండిపోయింది వాళ్ళకి ఆ వాటర్ ఇప్పుడు యూజ్ అవుతున్నాయి చలో ఇప్పుడు ఇది కొద్దిగా వాటర్ క్లోజ్ అయ్యేదాకనైతే వెయిట్ చేద్దాం వేరే వీడియో తీద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చినాం అందరం ఇంటికి పోయి ఇప్పుడు డింపాడు షాక్ అవుతాడు ఏంది ఇంకా నీళ్ళు చూడిపోస్తారు పైప్ వేసినామని తెలుసారా నీకు ఇన్నాడా ఆయుడు సగం అయిపోయినాయి దొడ్డుదాడు ఎట్లా బిరుతావు అంతే దొడ్డు తీరు ఒకసారి ఆపేసి బిరుతారా మరి ఉన్నది బంద్ అవుతుంది కావచ్చు అది కాల్జాలు కడుక్కోనికి అవుతుంది ఒక బెస్ట్ పని చేద్దాం ఏం కాదు ఈ మూల ఒక సైడ్ ఇప్పుదాం మెల్ల అవి ఓంతి పోయేటి పోతున్నాయి ఎందుకు గెలుకుడు ఇప్పేసి కదా దబ్బనా నాకు తెలిసి ఎంత లేదని ఒక గంట అవుతుంది కావచ్చు గంట అవుతున్నారా గంట కూడా అయితే పోయి జస్ట్ తమిళ దిగొచ్చినాం అంతే గంట అవుతుంది గంట అవుతలేదు 12 అవుతుంది 12:48 అవుతుంది ఆ శేఖరాన్ని ఫోన్ ఎప్పుడు చేసినా ఫోన్ చూసి చేసింది చూస్తే వెళ్తుంది 11:20 చేసిన గంట మీరు ఇప్పుడే వచ్చారు అంటే ఇప్పటిదాకా ఆయన నువ్వు వచ్చినప్పుడు వేసిపోయారా నేను వీడియో ఎడిట్ చేసుకున్నప్పుడు యా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దొడ్డుకు వస్తుంది నువ్వు దాన్ని ముట్ట కూడా ముట్టరా ఇవాళ ఇక్కడ వాటర్ తీసుకుంటా ఈ ప్రాజెక్ట్ ఇప్పుకుంటా ఇటు సైడే ఉంటాం మా బాయ్ సైడ్ ఈరోజు కందూరు అయితే అవుతుంది అనమాట ఇక కందూరు అంటే చాలామంది తెలియకపోతుండొచ్చు తుర్కదేవుని వేసుకుంటూ అంటారు మా సైడు యాటనికి ఇట్లా పోస్తారు ఆ వండిందంతా బాయ్ దగ్గరనే కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో మనోళ్ళదే ఉన్నది కాబట్టి ఈరోజు ఇక సాయంత్రం పస్తున్నట్టే శేఖరం వేసుడే మనలో కొద్దిగా షాన్ అయిపోతుంది ఏమనుకోనంటే అడుగుతా ఒక ప్లేట్లో పెట్టుకొస్తుంది ఆడ తిన్నాక ఇంటికి ఆడ ఉంటే సిట్టింగ్ ఉంటుంది ఇట్లా ప్లేట్లో పెట్టుకొని తిరిగి బఫ్ కాదు మొత్తం గిన్నె మొత్తం మురవాలి అయిపోయినాక అంటే వండిందంతా అయిపోయినాక ఇంటికి పోతారు అన్నట్టు అది కాన్సెప్ట్ సో ఇప్పుడైతే వేరొక చిన్న వీడియో ఉంది అది షూట్ చేసుకొని వచ్చి దీని మీద పడతాం ఇక పొద్దుగా లేచి పెట్టినాం ఇక్కడ దాకా వచ్చి అయిపోయింది వీడు వచ్చి ఏదో పుల్ల పెట్టిండు దాన్ని నువ్వు పుల్ల పెట్టేపటికే అయిపోయినాయి అవి గీడు ఉండే అది పోయి అడిగిపోయింది మంచిగా వెళ్ళిపోయేది నీళ్ళు వచ్చి గెలికిండి ఆయనతో అయిపోయినాయి అక్కడ మామూలు వచ్చేసి అక్కడ వీడియో షూట్ అయితే అవుతుంది అది కంప్లీట్ అయిపోయింది వీడియో వాళ్ళు ఇప్పుడు ఇడికి వచ్చేస్తారు తర్వాత దీన్ని మొత్తం ఇప్పుడు డిస్మాంటల్ చేసేయాలి గదాంట్లో ఎందుకు పుల్ల పెట్టపోయినవారు నువ్వు ఏమన్నది రాయి గట్టింది పోతుంది ఎందుకు అయిపోతుంది పోతలేదు జరిపి మళ్ళీ చూద్దాం ఇప్పుడు గుంజామన్నా వస్తలేదు జరిపేందుకు గుంజుడు మరి అటు ఇటు పెట్టి లోపలికి అయితే దించిండు శేఖరం మాస్టర్ ఇప్పుడు ఏం చేద్దామంటే లోపలికి దిగినందుకు దీన్ని రివర్స్ పెడతా పైపు మీదికి ఉంది కదా ఆ రాయిని మీది పెట్టి పైప్ కిందికి పెడతా నువ్వు అడిగి నుంచి నీళ్ళు పెట్టి మూసి పట్టుకుంటా నువ్వు అక్కడ కింద వేసిన తర్వాత దీన్ని ఇటు పెట్టగానే జప్పని వస్తాయి పైప్ అది మీది పట్టుకుంటా మంచిగా పోసేదాన్ని కట్ట పెట్టిండ్రా ఎటు పోతావు
నీళ్ళు పోయాలి ఇలా దాంట్లో పోయాలా రెండు మ్యాచ్ కావాలి 1 నీళ్ళు పోతున్నాయా 1 2 3 ఇటు సైడ్ బాయ్ వస్తున్నాయి వస్తున్నాయారా పోయింది వాళ్ళు కూడా వస్తాయి పైపులు ఉన్నాయి వస్తున్నాయి మడత గెలిచిండు ఎత్తిపోయి మనం ఇదే మరి బకెట్ ఎత్తుకోసింది కరెక్ట్ ఇంకా తక్కువనే ఇట్లా అందుకోరా అందుకుంటాడు పోయి రాయిపిస్తుంది తక్కువ మరి ఏం అవుతుంది కొత్తలో కదా అంతే ఎత్తిపోయారు శేఖర్ మాస్టర్ అది రాదాగానే ఒక లోపలేమో రాదు పట్టుకొని బాయిలు చూస్తున్నా ఇట్టి అంటుండు ఇంకా బాయిలో పైప్ పెట్టి మనం ఇట్టి అంటే నీళ్ళు వస్తాయి చూడు మళ్ళా నీకు బరువు అవుతుందా వరమే వచ్చి వరమాస ఊలిపిస్తుంది ఏం చేసినావు అన్న నువ్వే అలా చక్కగా కొట్టాను ఇట్లా రప్ప రప్ప అది ఇవ్వాలిగా ఇటు చిన్నగా ఒకరమే అవుతుంది సో మొత్తానికి అయితే మన స్విమ్మింగ్ పూల్ తయారు చేసిన దగ్గర అయితే ఈ విధంగా అయితే అయింది. నేను సిద్దిపేట పోయి సామాన్ తీసుకొచ్చే వరకల్లా మన వాళ్ళు మొత్తం ఎక్కడ దాకా డిస్మంట్ అయితే చేసేసారు. ఈ కష్టం క్రెడిట్ గోస్ట్ ఎవరికి ఇవ్వచ్చురా కూర నువ్వే ఉన్నావు కదా అందరికా అందరు పోతున్నా సరే అందరు తీసుకొని ఎంజాయ్ అయ్యారు. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తామంటే ఇవన్నీ ఒక సైడ్కి అయితే పడేస్తాం. నేను నీకు మార్నింగ్ చెప్పినా కదా అరే డ్రెస్ చేంజ్ చేసుకుంటారు రేపే ఉండనా చేంజ్ చేసుకోరు పోయేదాం మరి ఉండగా అయిపోదాం కందూరు ఈ తర్వాత అయినా చదువుకోవచ్చు. సో ఇప్పుడు ఫటాఫట్ చేంజ్ చేసుకొని నువ్వు రావారా పామరి చారు అని చారు ఒక మటన్ పడదు పిల్లగాని కొద్దిగా గోకులు అవుతుంది పిల్లగాని మటన్ పడది గోకులు అవుతుంది. నీ ముక్కలు నాకే నీకేమైనా నాకు నీ పక్క కూర్చుంటా కాదా నీకు ఎట్లా ముక్కలు పడతాయి నువ్వు తినవు ముక్కలు నాకే అయిపోతుంది అంతే. కవర్ కాదు ప్లేటే ఉంటుంది కవర్ ఎందుకు అనేది తినొస్తాగా. సో ఇటు సైడ్ వేసారు దీనికి పోయేదాం పరి వచ్చిన తర్వాత చూసుకున్నారు చీకడైనా సరే. సో ఇప్పుడు అయితే వెళ్తున్నాం అక్కడికి. శేఖర్ గారి గురించి మీకు తెలుసు కదా కౌస్ ఉందంటే వాడు ఎంజాయ్ చేస్తాడు మురుసుకుని వస్తాడు మంచిగా ఫ్రెష్ అయిపోతాడు తానం చేసినట్టున్నాడు. మేము చూడు మన చూడు మేము చూడరు ఎట్టున్నాము ఇక మన కాలు పెట్టి ఇగో బురద బురద శేఖర్ కూర అయిపోయిందట చారట సాంబార్ నువ్వు మేము పోతాం సాంబార్తో తింటాం. ఎన్విరాన్మెంట్ చూస్తే ఎట్లుంటా సో మొత్తానికి అయితే కందూరు దగ్గర పోయినాం తిన్నాం మీరు చూసారు కదా వచ్చేసినాం అన్నమాట. సో దీనికోసమే ఇలా కూరగాడు శేఖర్ గారు టిఫిన్ బాక్స్ కూడా తెచ్చుకోలేదు మంచిగా కరెక్ట్గా తిన్నారు. తిన్నరా తినలేదా ఏం పెట్టినది కాదు ముచ్చట తిన్నరా లేదా కోసం కాదు అందరూ మాకు తెలుసా ఫస్ట్ దీనికోసం తెచ్చుకోలేమంట. యాక్చువల్గా వీళ్ళకి చిన్న హింట్ ఉండే నిన్న అక్కడ కొమ్మ తెచ్చినప్పుడే ఎందుకు ఇచ్చినవరా అంటే మేకని తెచ్చినామా అన్నాడు. చెప్పలేడు లేదు మా వాళ్ళు మేకలు కొన్నట్టున్నారా నువ్వే అన్నావు నాతోటి గిడ నీకు అర్థమైంది దానికి దానికి ఓతరు కావచ్చు అనుకున్నాడు. రోజు మధ్యాహ్నం బంద్ చేద్దాం అనుకున్నాడు ఈ రోజు దాకా. ఇక రాత్రి తినవా మళ్ళీ తింటావుగా తినయ్యా. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.